అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ పేపర్లు అన్నింటినీ కూడా బండిల్స్గా కడుతూ ఉన్నారు. ఈ నెల 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈరోజు కౌంటింగ్ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అంచనాలు కూడా పెరుగుతున్నాయి. 2 ఉపాధ్యాయ, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరిగాయి. కరీంనగర్, నల్గొండలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్లో గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాంలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి 2 ఉపాధ్యాయ స్థానాల ఫలితం వచ్చే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ ఫలితానికి మాత్రం 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హోరాహోరీగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. హోరాహోరీగా ప్రచారం జరిగింది. పోలింగ్ కూడా అదే స్థాయిలో జరిగింది. ఈ నేపథ్యంలో టీచర్ స్థానానికి ఈరోజు సాయంత్రానికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గ్రాడ్యుయేట్ స్థానానికి మాత్రం ఫలితం కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మా ప్రతినిధులు ఉన్నారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. అలాగే నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియను వివరించడానికి అచ్యుత్ కూడా ఉన్నారు. ముందుగా చంద్రశేఖర్ దగ్గరికి వెళ్తాను. చంద్రశేఖర్, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? టీచర్ నియోజకవర్గానికి, గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి కూడా పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఫలితాలు రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? గుడ్ మార్నింగ్ రోహిత్. ఉత్కంఠగా కొనసాగినటువంటి శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గం అలాగే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియం వద్ద ఉన్నాము. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 800 మంది ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ జంబో బ్యాలెట్ పేపర్ ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ కు సంబంధించి ఈ దఫా 56 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 56 మంది అభ్యర్థుల్లో ప్రధానంగా 4 అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో 2 రోజుల పాటు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి 21 టేబుల్ ఏర్పాటు చేశారు. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి 93% దాదాపుగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి నేపథ్యం. దీనిలో 14 టేబుల్ ఏర్పాటు చేశారు. 2 రౌండ్లలో ముగిసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి ఫలితం వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి టీచర్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి. ఇక ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని బరిలో ఉంచింది. ఇతర ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో దిగారు. బీఆర్ఎస్ నుంచి అలాగే కాంగ్రెస్ నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గంలో పోటీ పడలేదు. కాబట్టి 15 మందిలో క్లియర్ కట్ గా 3 మధ్యలో పోటీ ఉంది. 3లో ఒకరికి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. విస్తృతమైనటువంటి తనిఖీలు చేస్తున్నారు. కౌంటింగ్ సిబ్బంది ఇండోర్ స్టేడియంలోకి వెళ్ళిపోయారు. అలాగే ఏజెంట్లు, అభ్యర్థులు, ఇతరత్ర అందరు కూడా లోపలికి వెళ్ళి వారికి కేటాయించినటువంటి టేబుల్స్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఆ ప్రతి టేబుల్ కి ఒక సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్స్, 2 అసిస్టెంట్స్, అలాగే అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్లు వీళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పెద్దగా ఉన్నటువంటి బ్యాలెట్ నేపథ్యంలో కట్టలు కడతారు. ముందుగా 50 బ్యాలెట్ షీట్ కి సంబంధించి ఒక కట్ట కడతారు. సాయంత్రం వరకు కూడా ఇదే కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయడం జరిగింది. బారికేడ్లు ఏర్పాటు చేశారు. వారికి నిర్దేశించినటువంటి వేలో మాత్రమే వెళ్ళడానికి వారు ప్రాధాన్యత కలిగించినటువంటి పరిస్థితి గమనించడం. దీనిలో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఇప్పుడే అభ్యర్థులు ఎవరైతే పోటీ పడ్డారో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల నేత నరేందర్ రెడ్డి అలాగే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు సైతం కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగా అన్ని రకాలైనటువంటి
పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రిటర్నింగ్ అధికారిగా కొనసాగుతున్నారు. పట్టభద్రులకు సంబంధించి ఈ దఫా అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సమయం పడుతుంది, 2 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎలిమినేషన్ ప్రాసెస్, ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఇట్లా దీనిలో ఉన్నది కాబట్టి, మొదటి ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యతకు సంబంధించి ఉంది కాబట్టి ఒక్క అభ్యర్థి విజయం సాధించాలన్నా కానీ పోల్ అయ్యి వ్యాలిడ్ ఓట్స్ లో సగం కంటే ఒక ఓటు అధికంగా రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సమయం అత్యధికంగా తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. కట్టలు కట్టడానికే రాత్రి వరకు సమయం పడుతుంది. అంటే అక్కడ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలపై ఎటువంటి అంచనాలు ఉన్నాయి? టీచర్స్ కు సంబంధించినటువంటి ఫలితాలపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వర్సెస్ పిఆర్టీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ నుంచి మల్క కొమరయ్య, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అలాగే పల్లవి స్కూల్స్ ఇతర విద్యా సంస్థల అధినేత మల్క కొమరయ్యకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ అభ్యర్థి ఆ పార్టీ నుంచి బరిలో దిగారు. మిగతా ఉపాధ్యాయ సంఘ నేతలు పిఆర్టీ నుంచి వంగ మహేందర్ రెడ్డి, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి రఘుత్తం రెడ్డితో పాటు మిగతా 12 మంది, మొత్తం 15 మంది బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరి ప్రయత్నాలు వారు చేశారు, ఎవరు పోల్ మేనేజ్మెంట్ వారు చేశారు. ఈ క్రమంలో దీనిలో నువ్వా నేనా అన్నట్టుగా ఒకవైపు బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యకి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అదే సమయంలో పిఆర్టీ సైతం తాము విజయం సాధిస్తామనేటువంటి ధీమాతో ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశాలే అధికంగా ఉన్నాయని చెప్పేసి ఇటు ఉపాధ్యాయ సంఘాలు ఇతరత్ర చర్చ అయితే తీవ్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. మరొక వైపు అందరి దృష్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ మీద ఉంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ అగ్రనేతలు, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులందరూ సైతం వారు ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే గతంలో జీవన్ రెడ్డి ఈ ప్రాంతం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు గతంలో. ఇప్పుడు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీ పడ్డారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ నుంచి చిన్నమాయిల అంజిరెడ్డి పోటీ పడ్డారు. ఈ క్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రసన్న హరికృష్ణ బీసీ నినాదంతో ముందుకు రావడం జరిగింది. ఈ త్రిముఖ పోటీలో గెలిచేదెవరు, ఓడేదెవరు అని ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ తెచ్చుకొని వారి మద్దతుతో బరిలో దిగారు సర్దార్ రవీందర్ సింగ్, మాజీ మేయర్. అలాగే ఇంకొక వ్యక్తి యాదగిరి శేఖర్ రావు, ట్రస్మా తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కు సంబంధించి మాజీ అధ్యక్షులు, సీనియర్ నేత. ఆయన సైతం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యము, అందులో పనిచేసే సిబ్బంది వేస్తారనేటువంటి ధీమాతో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి పోటీ ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో ట్రయాంగిల్ గా ఉంది రోహిత్. దీనిలో నరేందర్ రెడ్డి, అలాగే ప్రసన్న హరికృష్ణ, చిన్నమాయిల అంజిరెడ్డి, ఈ ముగ్గురిలో మొదటి ప్రాధాన్యతతో గెలిచే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనబడుతుంది. సెకండ్ ప్రయారిటీకి వెళ్లాల్సిందే అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే అత్యధికంగా 70.4% పోలైంది. 2,50,000 పైచీలకు ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనిలో కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, సమయం అధికంగా పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికీ. అయితే ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అది. రోహిత్ ఇక్కడ రైట్ చంద్రశేఖర్, మరి కొద్దిసేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి నల్గొండ వెళ్దాం. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. అక్కడ ఉన్న అంచనాలు ఏంటి, కౌంటింగ్ ఏర్పాట్లు ఏంటి వివరించడానికి మా ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ఇక్కడ కౌంటింగ్ ప్రారంభమైందా? ఈ రోజు సాయంత్రానికి టీచర్స్ నియోజకవర్గం కాబట్టి గ్రాడ్యుయేట్ నియోజకవర్గంతో పోల్చుకుంటే త్వరగా వచ్చే అవకాశమే ఉంది. అక్కడ అంచనాలు ఏంటి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ రోహిత్. ఉదయం 7 గంటలకు కూడా బ్యాలెట్ బాక్స్లను కూడా ఓపెన్ చేసి కూడా మొత్తం కూడా 25 బాక్స్లను కూడా కౌంటింగ్ సెంటర్కు తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కౌంటింగ్ హాల్లో 25 టేబుల్లను కూడా ఏర్పాటు చేశారు. 25 టేబుల్లను ఏర్పాటు చేసి కూడా మొత్తం కూడా అవన్నీ కూడా బండిల్స్ కట్టే ప్రయత్నం చేశారు. మొత్తం కూడా 200 పోలింగ్ స్టేషన్స్కు సంబంధించి 200 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం కూడా దానికి అన్ని కూడా మొత్తం కూడా చేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఒక్కొక్క టేబుల్కు ఒక్కొక్క సూపర్వైజర్ను, ఒక మైక్రో సూపర్వైజర్ను, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను కూడా ఏర్పాటు చేసి కూడా మొత్తం కూడా కౌంటింగ్ ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా
25 బాక్స్లతో కూడా కౌంటింగ్ నడుస్తున్నట్టు పర్సన్ కనపడుతుంది. లోపల నడుస్తున్న పర్సన్ మొత్తం కూడా కౌంటింగ్ మాత్రము ఆ భద్రతా వలయంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా నల్గొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి చెప్పినట్టు పరిస్థితి కాబట్టి మొత్తం కూడా బందోబస్తు విషయానికి వస్తే మాత్రం పెద్ద ఎత్తున కూడా 300 మంది పోలీసులతో కూడా మేము బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని కూడా ఇప్పుడు ఆ పోలీసులు కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా మొత్తం కూడా బండిల్స్ కట్టే ప్రక్రియ కూడా ముగుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మధ్యాహ్నం తర్వాత కూడా దీనికి సంబంధించిన మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ మాత్రము ప్రారంభం అవుతుంది. మొత్తం కూడా 25 బండిల్స్ కట్టిన తర్వాత కూడా ఆ బండిల్స్ మొత్తం కూడా ఒక బాక్స్ లో వేస్తారు. బాక్స్ లో వేసిన తర్వాత కూడా అన్ని కూడా కౌంటింగ్ చేసే ప్రయత్నం కనుతుంది. మొత్తం కూడా అభ్యర్థులు మొత్తం కూడా 19 మంది అభ్యర్థులు ఉన్నారు. 19 మంది అభ్యర్థులు మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. ఎవరికి వారే గెలుస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు. ఇప్పటికే ఇంతకు ముందుకే లోపలికి హర్షవర్ధన్ రెడ్డి అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి కూడా వెళ్ళారు. వారు కూడా ఆర్టీఓతో మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోటే మేము గెలవబోతున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితి. మేము అనేక పోరాటాలు చేశాం, ఉపాధ్యాయుల పక్షాలే ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుపు మా వైపే ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి అలుగుబెల్లి నర్సిరెడ్డి మాత్రము ఎక్కడ కూడా ఉపాధ్యాయులను పట్టించుకోలేదు, ఆయనతో మాకు మాత్రము ఎలాంటి పోటీ లేదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇద్దరు శ్రీపాల్ రెడ్డి అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి సంబంధించిన అలుగుబెల్లి నర్సిరెడ్డి మధ్యనే నల్గొండలో పోటీ ఉంటుంది అని కూడా ఆశావాహులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి కూడా 150 మంది సిబ్బంది కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మొత్తం కూడా పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లు మొత్తం కూడా సాయంత్రం వరకు కూడా 5 గంటల వరకు కూడా అవకాశం అయ్యింది. మొత్తం కూడా తుది ఫలితం వచ్చే అవకాశం మాత్రము అర్ధరాత్రి వరకు అవుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తం కూడా ఎన్ని బండిల్స్ కట్టే ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. మొత్తం కూడా 200 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి 200 పోలింగ్ స్టేషన్స్ కూడా ఇవన్నీ అయిపోయే వరకు 1-1:30 అవుతున్న క్రమంలో తర్వాత కూడా కౌంటింగ్ కూడా మొత్తం కూడా చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా అభ్యర్థులు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపలికి మాత్రం ఎవరిని కూడా అలో చేయలేకపోతున్నాం. ఏదైతే ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారం ఎలక్షన్ ఈసీ ఇచ్చిన ఐడెంటి కార్డుల ద్వారా కూడా వీళ్ళందరూ కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే అభ్యర్థులకు తగిన కోటా రాకపోతే మాత్రము సెకండ్ ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా చేపడతామని చెప్తున్నారు. మొత్తం కూడా సెకండ్ ఓట్ల లెక్కింపుకు మాత్రం అర్ధరాత్రి 1-1:30 తర్వాత కూడా తుది ఫలితం వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా మొత్తం కూడా కౌంటింగ్ హాల్కు మాత్రం మొత్తం ఏర్పాట్లు చేసి మొత్తం కూడా కౌంటింగ్ మాత్రం ప్రశాంతంగానే నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 జిల్లాలకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రోహిత్, రైట్ అచ్యుత్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 2 ఉపాధ్యాయ 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరిగాయి. 27వ తారీఖున ఎన్నికలు జరిగాయి. వాటి కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కరీంనగర్, నల్గొండలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గానికి, అటు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి, టీచర్స్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వే హౌసింగ్ గోదాంలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రానికి అర్ధరాత్రికి 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల ఫలితం వచ్చే అవకాశం ఉంది. కానీ గ్రాడ్యుయేట్ ఫలితానికి మాత్రం కొంత సమయం పట్టే అవకాశమే కనిపిస్తుంది. హోరాహోరీగా సాగింది ఎన్నికల ప్రచారం. ఇప్పుడు కౌంటింగ్ కూడా అలాగే ఉంది. ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి. సో ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపైన ఉత్కంఠ కనిపిస్తుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి 56 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. టీచర్స్ నియోజకవర్గానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గానికి, టీచర్స్ నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. టీచర్స్ స్థానానికి మాత్రం అర్ధరాత్రికి ఫలితాలు వస్తే, గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి మాత్రం ఇంకా కొంత లేట్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. మరి మీరు ఎవరు గెలుస్తారు ఈ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అని అనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.